గుంటూరులో కలరా డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి రెడ్ జోన్లుగా ప్రకటించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ నీటి సరఫరా నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గుంటూరులో కలరా డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలని గుర్తించి వాటిని రెడ్ జోన్లుగా ప్రకటించారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో డయేరియా బాధితులు ఉండటంతో నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ ఆదేశాలతో తూర్పు నియోజకవర్గంలోని 7 చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. డయేరియా లక్షణాలు ఉన్న వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించి అక్కడ ప్రత్యేక వార్డులో వైద్య సేవల్ని అందిస్తున్నారు. గుంటూరులో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేశారు. మొత్తం 3202 గృహాల్లో సర్వే చేయగా 202 డయేరియా బాధితుల్ని గుర్తించారు. ఈ నెల 17 నుంచి జీజీహెచ్లో చేరిన వారి సంఖ్య 185 మందికి చేరింది. వీరిలో 104 మంది చికిత్స పొందుతుండగా 81 మంది డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయారు. 10 కేసులు మినహా కొత్తగా కలరా కేసులు రాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. డయేరియా ప్రభావిత ప్రాంతాలపై ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ నీటి సరఫరా నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే డయేరియా బాధితులకు మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. డయేరియా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నజీర్ చెప్పారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఆ ప్రాంతానికి విజిట్ చేసి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు, ముఖ్యంగా రోడ్లను శుభ్రపరచడం కానీ, డ్రైనేజ్ లైన్లన్నీ క్లీన్ చేయడం కానీ, అలాగే శానిటేషన్ కానీ, పెద్ద ఎత్తున మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా అవసరమైనటువంటి కిట్స్ని ఏర్పాటు చేయడం, డాక్టర్స్ పర్యవేక్షణలో ప్రతినిత్యం కూడా అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టడం, అన్ని తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయో 1-2 కేసులు వచ్చినా కూడా ఇంటింటికి సర్వే చేయడంతో పాటు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. 1 వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలన్నిటికీ కూడా ఈరోజు కొన్ని ప్రాంతాలు నీట మునిగి, అలాగే కొన్ని చోట్ల డయేరియా బారిన పడడం, అలాగే కలేరా 1-2 కేసులు గుంటూరు నగరంలో, ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతంలో రావడం జరిగింది. మురికి డ్రైన్లు, అలాగే వాటర్ రోడ్స్ సరిగా లేకపోవడంతో స్టాగ్నెట్ అయినటువంటి వాటర్ కొంత డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లోకి కొన్ని చోట్ల వెళ్ళడం, అంతేకాకుండా ఎక్కడ కూడా పర్టికులర్గా ఒక ఏరియానో ఒక ఇంటికో కాకుండా అక్కడక్కడ 2 కేసులు రావడం జరిగింది. డయేరియా విజృంభణకు కారణమైన నీటి సరఫరాపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఫోకస్ చేశారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో 120 మినరల్ ప్లాంట్లలో తాగునీటి శాంపిల్స్ ను మంగళగిరిలోని ఐపీఎంపీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీలోని రీజనల్ ల్యాబ్ లో పరీక్షించగా 21 ప్లాంట్లలో విక్రయిస్తున్న నీరు తాగడానికి వీలులేని బ్యాక్టీరియా కలిగి ఉందని వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక అందించారు. కలుషిత నీటి విక్రయాలు చేస్తున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను నగరపాలక సంస్థ, ప్రజారోగ్య అధికారులు సీజ్ చేశారు. వర్షాలు ఫ్రీక్వెంట్ గా కురుస్తున్నటువంటి వర్షాలు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్ల యొక్క స్థితిగతులు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇప్పుడు డయేరియా కేసులను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి గౌరవ కలెక్టర్ గారు, తర్వాత మేయర్ గారు, తర్వాత మన ఈస్ట్ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఈస్ట్ కాన్ఫరెన్స్లోనే నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ప్రగతి నగర్ వచ్చేటప్పటికి మేము గత 4 రోజుల నుంచి అక్కడ ట్యాప్ కనెక్షన్స్ ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా కట్ చేశాము. చేసి అక్కడ ఓన్లీ ట్యాంకర్స్ ద్వారా, బబుల్స్ ద్వారా మాత్రమే నీళ్లు ఇస్తున్నాం. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని మాజీ మంత్రి విడుదల రజని, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఫాతిమా పరామర్శించారు. గుంటూరులో డయేరియా, కలరా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.